నర్సరావుపేటలో ఎక్సైజ్ అధికారుల మీడియా సమావేశం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన మద్యం అమలు విధానంలో ఖచ్చితంగా రూల్స్ పాటిస్తామన్నారు. పల్నాడు జిల్లాలో ఇంకా కొన్ని ఏరియాల్లో నాటుసారా ఉంది. నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చడమే మా ధ్యేయమన్నారు. బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, మద్యం ఎంఆర్పీ ధరలకు మాత్రమే అమ్మాలని, అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కొందరు ఇంకా లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారు. మద్యం షాపులలో అమ్ముతున్న ఎంఆర్పీ ధరలను మా సిబ్బంది ఎప్పటికప్పుడు డెకాయ్ ఆపరేషన్ ద్వారా పరిశీలిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఒక్క మద్యం బాటిల్ మన రాష్ట్రానికి తెచ్చిన కేసు నమోదు చేస్తామన్నారు. షాపులు నిర్వహించకూడదు, ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు. అట్లాగే ఎంఆర్పి మద్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి, ₹1 కూడా ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మా మంత్రివర్యులు కానీ, మా కమిషనర్ నిశాంత్ కుమార్ గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు కానీ, మా డైరెక్టర్ రాహుదేవ్ శర్మ గారు కానీ, వీరందరూ కూడా గత వారంలో 10వ తేదీన జరిగిన మీటింగ్లో ఈ యొక్క వివరాలన్నీ చెప్పి 7వ తేదీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చెప్పి ఆ సూచనలన్నింటినీ ఖచ్చితంగా గట్టిగా పాటించాలని చెప్పి నేను గతంలో గుంటూరులో చేసిన ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా అవే శిక్షలు అమలు అవుతాయి. కాబట్టి లైసెన్స్దారులు ఎవరు కూడా బెల్ట్ షాపులు కానీ ఎంఆర్పి విషయాల్లో చేయకూడదు. అలాగే ఎవరైనా నాటుసారా విక్రేతలు కానీ, తయారు చేసేవాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసి రవాణా చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా మానేయాలని కోరుతున్నాం. ఏవైనా కేసులు ఉంటే తర్వాత పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే మన బార్డర్ ఏరియాస్లో తెలంగాణ నుంచి కొంతమంది లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము కఠినంగా శిక్షించి ఈ యొక్క వాళ్ళ మీద కూడా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క